బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్నాళ్లు భారీ చిత్రాలను 2-3 ఏళ్ల పాటు చెక్కుతూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. ప్రతి సినిమాకి డెడ్ లైన్ పెట్టుకొని మరీ పని చేస్తున్నారు. జాన్రా ఏదైనా, ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలన్న విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజుగా బరిలో దిగుతోన్న బాలయ్య ఆల్రెడీ అఖండ 2 వర్క్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ బాలయ్య కనిపించని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పండుగ తర్వాత బాలయ్య కూడా సెట్లో అడుగు పెడతారు. ఆల్రెడీ పక్కాగా ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ చేసిన బోయపాటి సింగిల్ షెడ్యూల్లో అఖండ 2ను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరో సీనియర్ హీరో చిరంజీవి కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ విశ్వంభర వర్క్ లో బిజీగా ఉన్న చిరు నెక్స్ట్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని షార్ట్ టైమ్ లోనే పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు చిరు. డార్లింగ్ ప్రభాస్ అయితే డేట్స్ విషయంలో యమ స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా 90 రోజులు మాత్రమే డేట్స్ ఇస్తారని నిర్మాతలకు కండిషన్ పెడుతున్నారు. ఒకేసారి 4-5 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నా ఒకదాంతో ఒకటి క్లాష్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్కో సినిమాను 3 ఏళ్ల పాటు చెక్కే జక్కన్న కూడా ఈసారి వేగంగానే సినిమా పూర్తి చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ ఫార్మల్ లాంచ్ పూర్తయింది కాబట్టి త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 1.5 year లోనే సినిమా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అన్నది జక్కన్న ప్లానింగ్. ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప 2 అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వనుంది. చాలా రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ న్యూస్ కి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు పుష్పరాజ్. లేటెస్ట్ అప్డేట్ తో మరోసారి థియేటర్ల దగ్గర మాస్ జాతరకి రెడీ అయిపోతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ప్రెజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద పుష్పరాజ్ హవా గట్టిగానే కనిపిస్తోంది. ఆల్రెడీ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పుష్ప 2. 32 రోజుల తర్వాత ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే తాజాగా ఈ వసూళ్లు మరింత పెంచే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతి కానుకగా రీలోడెడ్ వర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. జనవరి 11 నుంచి 20 నిమిషాల కొత్త ఫుటేజ్ ని యాడ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. అయితే ఏ సీన్స్ యాడ్ చేస్తున్నారు అన్న విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఆల్రెడీ 1831 కోట్లతో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన పుష్ప 2కి కొత్త సీన్స్ యాడ్ అయితే ఈ నెంబర్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు క్రిటిక్స్. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో ఈ అప్డేట్ మరొకసారి పుష్పరాజ్ వైబ్ ని పీక్స్ కు తీసుకువెళ్లింది. దీంతో సంక్రాంతి బరిలోనూ పుష్పరాజ్ జోరు కనిపించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ కోసం సలార్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీని స్టార్ట్ చేస్తారు. ప్రెజెంట్ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు సలార్ సెంటిమెంట్ ని తారక్ కోసం కూడా రిపీట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి చూపించింది. అందుకే ఈ సినిమా విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను ఎన్టీఆర్ సినిమా కోసం కూడా రిపీట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్ సినిమాకు హైప్ రావడంతో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ ఇమేజ్ కూడా చాలా హెల్ప్ అయింది. అందుకే ఎన్టీఆర్ సినిమా కోసం కూడా 2 మలయాళ స్టార్స్ ను రంగంలోకి దించుతున్నారు ప్రశాంత్ నీల్. మాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్స్ ను తారక్ మూవీలో కీ రోల్స్ కోసం సెలెక్ట్ చేశారు. మాలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న బిజు మీనన్ హీరోగా సూపర్ ఫామ్ లో ఉన్న టోనినో థామస్ ను కీ రోల్స్ కోసం సంప్రదించారు ప్రశాంత్ నీల్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా సమ్మర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అభిమానులకు అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. వేటయాన్ రిలీజ్ కి ముందు రజనీ సిక్ అవటంతో నెక్స్ట్ మూవీస్ ఆలస్యం అవుతాయేమో అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. కానీ నెక్స్ట్ మూవీ విషయంలో జెట్ స్పీడ్ తో వర్క్ చేస్తున్నారు తలైవా. తనతో పాటు యూనిట్ మొత్తాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వేటయ్యన్ మూవీతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న రజనీకాంత్
ప్రెజెంట్ కూలీ సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. కూలీ సినిమా షూటింగ్ 70% పైగా పూర్తయిందన్న రజనీ మిగతా వర్క్ కూడా అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. నెక్స్ట్ షెడ్యూల్ జనవరి 13 నుంచి 25 వరకు జరగబోతుందని, ఈ షెడ్యూల్లో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు. రజనీ స్పీడ్ కు తగ్గట్లుగా మిగతా యూనిట్ కూడా పరిగెడుతోంది. ఈ సినిమాలో కీ రోల్ లో నటిస్తోన్న నాగార్జున కూడా ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా కూలీ టీం కు డేట్స్ ఇస్తున్నారు. దర్శకుడు లోకేష్ మరో డీవియేషన్ లేకుండా పూర్తిగా కూలీ వర్క్ మీద ఉన్నారు. అందుకే ఇంత వేగంగా సినిమాను పూర్తి చేయగలుగుతున్నామని చెప్తోంది మూవీ టీం. ఇండియన్ సినిమాకి మరోసారి ఆస్కార్ ఆశలు కల్పిస్తున్నారు మన మేకర్స్. లాపతా లేడీస్ నిరాశపరిచిన బెస్ట్ మూవీ కేటగిరీలో మన సినిమాలు బరిలో దిగుతున్నాయి. తాజాగా నామినేషన్ కి అర్హత సాధించిన సినిమాల లిస్ట్ లో ఇండియన్ మూవీస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లిస్ట్ లో కంగువా కూడా ఉండటం మరింత ఆసక్తికరంగా మారింది. వరల్డ్ సినిమా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కర్ రేస్ లో ఇండియన్ సినిమా మెరిసిన సందర్భాలు చాలా అరుదు. చాలా ఏళ్ల క్రితం ఒక హాలీవుడ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ ఆస్కర్ అందుకున్నారు. మన దేశానికి తొలి ఆస్కర్ దక్కింది మాత్రం RRRకే. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కర్ సాధించింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రం కేటగిరీలో 323 సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో 207 సినిమాలు షార్ట్ లిస్ట్ అయినట్టుగా ప్రకటించింది అకాడమీ జ్యూరీ. ఈ సినిమాల్లో ఇండియా నుంచి కంగువా, ఆడు జీవితం, స్వతంత్ర వీర్ సర్కార్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, గర్ల్స్ విల్ బి గర్ల్స్ సినిమాలున్నాయి. వీటితో పాటు యూకే నుంచి పోటీ పడుతున్న ఇండియన్ సినిమా సంతోష్ కూడా ఆస్కర్ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. షార్ట్ లిస్ట్ అయిన సినిమాలకు జనవరి 8 నుంచి ఓటింగ్ మొదలవుతుంది. గతంలో అకాడమీ అవార్డు సాధించిన వారితో పాటుగా జ్యూరీ సెలెక్ట్ చేసిన కొంతమంది సెలబ్రిటీలు ఈ ఓటింగ్ లో పాల్గొంటారు. భారత్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ఏఆర్ రెహమాన్ తో పాటుగా మరికొంతమంది సౌత్, నార్త్ సెలబ్రిటీలు ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఫైనల్ లిస్ట్ జనవరి 15 రివీల్ కాబోతోంది. మార్చ్ 2న జరిగే వేడుకల్లో విన్నర్ ని ప్రకటిస్తారు. లేడీ సూపర్ స్టార్ నయనతారను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ నయన్ని ఇబ్బందుల్లో పడేసింది. ఆల్రెడీ ఈ షో విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్న నయన్కి సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నయనతార డాక్యుమెంటరీ ఏ నిమిషాన అనౌన్స్ చేశారో గానీ ఆ షో మొదలైన దగ్గర నుంచి నయన్ కి ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా పెళ్లి వీడియోగా మాత్రమే ప్లాన్ చేసిన తర్వాత పూర్తిగా నయన్ బయోగ్రఫీగా రిలీజ్ అయింది నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్. కానీ తొలి ప్రమోషన్ వీడియో దగ్గర నుంచే వివాదం కూడా మొదలైంది. టీజర్ లో నానుం రౌడీదాన్ సినిమాకు సంబంధించిన షార్ట్స్ వాడటంపై ఆ సినిమా నిర్మాత ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ధనుష్ నోటీసులు పంపిన తర్వాత కూడా ఆ సినిమా కాంటెంట్ ని వాడటంతో ఓటీటీ సంస్థతో పాటుగా నయనతార మీద 10 కోట్లకి కాపీరైట్ క్లెయిమ్ వేశారు ధనుష్. కొద్ది రోజులుగా చంద్రముఖి మూవీ టీం కూడా నయన్ షో మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు షో నిర్వాహకులు. చంద్రముఖి సినిమా విషయంలో అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ షార్ట్స్ ని షోలో వాడామని క్లారిటీ ఇచ్చారు. అందుకు సంబంధించిన పర్మిషన్ లెటర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లయింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుస్తోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.